ఈ అమ్మాయి దయాదాక్షిణ్యాల మీదే నిన్ను క్షమించి లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. నేనేమో దానిలా నందిని అయిపోవాలి, అది రోజే అయిపోవాలన్నమాట. అదే తన చివరి కోరికనే ఇక్కడికొచ్చినప్పటి నుంచి చెప్తుంది. తప్పకుండా నీ కోరిక తీరుస్తామమ్మా. నిన్ను రేపంతా మా మనవరాళ్ళని చూసుకుంటాం. ఒరే బావా అంటూ నన్ను నా మరదలు పిలిచి ఎక్కడో టచ్ చేసింది. ఓ అందుక అంత హుషారు. అంటే రోజీ అసలు రోజులా ఒకరోజు తన ఇంట్లో ఉండబోతుందన్నమాట. అవును సిద్ధు, ఏమైనా ఈ రోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నీలో ఇంత ఆనందాన్ని చూస్తున్నా నందిని. చాలా కాలం తర్వాత నా మరదలు నాలో ఆనందాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. సిద్ధు, నా ప్లాన్ ప్రకారం రోజుని అలాగే కంటిన్యూ చేసి నీ అసలు మనవరాలు రోజుయే అని చెప్తాను. కానీ జాగ్రత్త నందిని. ఈ రోజు నా మరదల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమైంది నందిని? నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నిన్ను వదలను, ఇలాగే పట్టుకుంటాను. నందిని, ఎవడు వాడు? వదిలేమని చెప్పు. లేదా ఒక పని చెయ్యి, పోలీసులకు ఫోన్ చెయ్యి. అయ్యో, పట్టుకుంది పోలీసే. మా బావ లోకి. పోలీసా? వీడెవర్రా బాబు? ఇంత ప్రేమించిన నేనే ఎప్పుడు నందిని టచ్ చేయలేదు. వదలను. ఒరే బావా, రారా అన్నావు కదా, అంటే నా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేగా. వదలను. నేను ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయినా అసలు నేను రోజునే కాదు, నందిని. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. వీడెవడో గాని నా డార్లింగ్కి యముల్లా నాకు మొగుల్లా తయారయ్యాడు. ఏంటలా చూస్తున్నావు? ఇంకా అర్థం కాలేదా? రా చూపిస్తా. గుడ్ మార్నింగ్ రోజీ. గుడ్ మార్నింగ్ అమ్మమ్మలు.
ఎందుకమ్మా కన్నీళ్లు? ఈ ఇంట్లో ఎవరూ కన్నీళ్లు పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ ఒక్కరోజే కాదు, ఇక నుంచి నువ్వు మా మనవరాలివే. ఆ? అవునమ్మా, ఈ రోజు నీతో చాలా పనుంది. పద పద పద. రా, అడుగు. నాని, ఈ అమ్మాయి రోజీయా? అవును, రోజుయే. అమ్మా నందిని, రోజీ ముఖం చూసావా? ఈ రోజు ఎంత కళగా ఉందో. అవునజ్జీ. రా రా రా. నువ్వు నందినివా? తను రోజీనా? వాట్ ఇస్ దిస్? నాకేం అర్థం కావట్లేదు. ఈ రోజంతా ఇలాగే ఆలోచిస్తూ ఉండు, వస్తా. హే, రోజీనా? గుడ్ మార్నింగ్ రోజీ. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా రోజీ. నన్ను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముంచడానికి. సంధ్య, అదే మంగళ స్నానం చేయించడానికి. అదే అత్తయ్య, మంగళ స్నానం చేయించడానికి. పదండి. బావా, ఏంటిది? మన రోజీ నందిని ఏంటి? నందిని రోజీ అవటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నిజమే లోకి, అసలు వీళ్ళిద్దరూ మనకు అబద్ధం చెప్పారు. ఆ అమ్మాయి నా చెల్లెలు రోజీ, ఈ అమ్మాయి రోజీ ఫ్రెండ్ నందిని. బావా, మీరు చెప్పేది నిజమేనా? లోకి, నువ్వు పోలీసువి కదా, నువ్వే కనిపెట్టు, ఓకేనా? అమ్మమ్మ, అక్కడ లోకి బావ పిచ్చికి పోతున్నాడు. అసలు విషయం చెప్పలేదు కాబట్టి ఈ అమ్మాయి రోజు ఏంటి, నేను నందిని ఏంటి అని జుట్టు పీక్కుంటున్నాడు. ఏయ్, ఇదిగో, అప్పుడే వాడికి చెప్పొద్దు. ఇలాగే ఈ రోజంతా వాడిని ఆట పట్టిద్దాం. పోలీసు వాడు కదా, కొంచెం బుర్రెకి పని పెడదాం. ఈ అమ్మాయి రోజీ ఏంటి? తను నా మరదలేంటి? ఇక చాలు చాలు. పాపం, ఇంకా రాస్తే కందిపోతుంది. అసలే ఒంట్లో బాలేని అమ్మాయి కదా. తొందరగా మంగళ స్నానం చేయించేద్దాం. ప్రేమల్లో ఉయ్యాలు పంగా అనిలా పెరిగింది గారావంగా నడిచేసి లక్ష్మీ పాదంగా సిరిని చింగాయి వైభవంగా తరించి తరించి మాడే వస్తున్నాడు లడ్డలేగంగా. అంతా కన్ఫ్యూజ్ గా ఉంది. నాని, తను రోజీ ఏంటి? అవును, తనే మా మనవరాలు రోజీ. ఇదిగో లోకి, నీ మరదలిప్పుడు పసుపు కొమ్ములోంచి పుట్టినట్టు పుత్తడి బొమ్మలా ఉంది కదా. అది కాదు నాని. బాగా ఆలోచించి క్లారిటీకి రాలోకి రామ్మా.
బావ కన్ఫ్యూజన్ లో పడి కొట్టుకుంటున్నాడు. చెప్తా. బావా, నేను నీకు బావనేంటి? వదులు. నేను వదలను బావా, అబ్బా వదులు. నేను వదలను. చెప్తున్నాను కదా వదులు. ఏం నువ్వు? వాళ్ళంతా నన్ను రోజీ అంటున్నారు. అప్పుడు నువ్వు నాకు బావ కాక ఇంకేం అవుతావు బావా? ఏంటి మిస్టర్ లోకి, ఈ మరదలకి బాగా దగ్గరైనట్టున్నారు. రోజీ, అది నా మరదలేంటి? చెప్తే అర్థం కాదా? తను నీ మరదలు రోజీ, నేనేమో తన ఫ్రెండ్ నందినిని. కాదు, నువ్వే నా రోజీవి. చెప్తే అర్థం కాదా? తనే రోజీ. అదేమో ఇటుకెళ్ళింది, ఇదేమో ఇటువైపుకెళ్ళింది. నాకేమో ఇక్కడేం జరుగుతుంది అసలేం అర్థం కావట్లేదు. ఇందులో నందిని ఎవరు, రోజు ఎవరు? అబ్బా! వావ్, చూడు ఎంత అందంగా ఉందో. అవును రోజీ, నిజంగానే నిండు చందమామలా ఉంది. అంతేలే, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువంటే ఇదేనేమో. ఉండమ్మా రోజీ, ఎవరి దిష్టి కళ్ళు నీ మీద పడకుండా దిష్టి చుక్క పెడతాను. వెళ్దామా? సరేరా. అమ్మమ్మ, మీరిద్దరు నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. నీకంతా మంచి జరగాలమ్మా. అమ్మమ్మ, నాదో చిన్న కోరికుంది, తీరుస్తారా? ఏంటమ్మా? ఏం లేదమ్మమ్మ, తన తమ్ముడికి జాబ్ ఇవ్వలేదని సంధ్యా వదిన చాలా కోపంగా ఉంది. నీకు ఉద్యోగం లేదు, రాదు కూడా.
మేడం యూ కెన్ గో నౌ. అదే కంటిన్యూ అయితే ఇంట్లో రాను రాను గొడవలు ఎక్కువ అవుతాయి. అదెంత మాత్రం మంచిది కాదు. అందుకే తన తమ్ముడికి జాబ్ ఇస్తే తను చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఏ గొడవలు ఉండవు. ఈ కాలం పిల్లలు ఏ ల్యాప్టాప్ కావాలనో నెక్లెస్ కావాలనో అడుగుతారు. కానీ నువ్వు మాత్రం మా కుటుంబానికి సంబంధించిన ప్రాబ్లం ని సాల్వ్ చేసే కోరికడిగావు. నీదెంత మంచి మనసమ్మా. అందుకే నీ మాటను మేం కాదను. నువ్వే ఆఫీస్కెళ్ళి రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ మనవరాలిగా అతనికి జాబ్ ఇవ్వు. థ్యాంక్ యూ అజ్జీ. థ్యాంక్ యూ అమ్మమ్మ. సంధ్య, మీ తమ్ముడికి జాబ్ ఇవ్వలేదని నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది. అందుకే మీ తమ్ముడికి జాబ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అది కూడా నేనివ్వాలనుకోవడం లేదు. నా మనవరాలు చెప్పింది కాబట్టి ఓకే అన్నాను. అతన్ని ఆఫీస్కి రమ్మని చెప్పు. నిజమేనా నానమ్మా? నిజమే. మీ తమ్ముడికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పు. అలాగే నానమ్మా, ఇప్పుడే చెప్తాను. అక్క. హలో, చెప్పక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను గానీ నీకు గుడ్ న్యూస్. ఏంటక్క అది? నీకు ఉద్యోగం ఇవ్వడానికి నానమ్మ ఒప్పుకుంది. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి బయలుదేరు. నిజమా అక్క? చాలా మంచి న్యూస్ చెప్పావు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఉంటానక్క. చాలు చాలు. ఏంటిది? ఏంటిది? బావా, నిన్నింకా ఎలా ఏడ్పిస్తానో చూడు. అమ్మమ్మ, నేనిప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను కదా, నాతో పాటు తోడుగా బావని తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళమ్మా. లోకి, రోజుతో పాటు నువ్వు వెళ్ళు. నేనా? అవును, నువ్వే. అయినా మరదలతో పాటు వెళ్తే తప్పేంటి? అందుకే నువ్వు రోజుతో పాటు వెళ్ళు. వెళ్ళు లోకి. నని, బావా, తీసుకెళ్ళమ్మా. ఈ రోజు బావ పని అవుట్.
నాకు ఇష్టమైనవన్నీ చెప్పారు. యు ఆర్ సెలెక్టెడ్.